అత్తింటి ముసుగు పార్ట్ 3. ఇప్పటి వరకు మనం చూసాం ప్రియ ఆరోగ్యం పాడవడం, కానీ ఆ ఇంటి మగవాళ్ళు ప్రియని హాస్పిటల్కి వెళ్ళనివ్వడం లేదు. ఇంట్లో జోగయ్య సింహద్వారం దగ్గర పెద్ద తాళం చెవి కూడా వేశాడు. కానీ ప్రియ అత్తగారు కమల మొదటిసారి తన ముసుగును తొలగించి సమాజ కట్టుబాట్లను ఉల్లంఘించింది. అలాగే ప్రియ ప్రాణాలను కాపాడడానికి సర్వశక్తులా ప్రయత్నం చేస్తుంది. నేను చూస్తాను, నా కోడల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఎవరు ఆపుతారో చూడండి. ఆ తాళం ఇచ్చేయండి మర్యాదగా. నువ్వు ఆడదానివని మర్చిపోకు. ముందు ముసుగు వేసుకుని లోపలికి పో. ఇప్పటి వరకు మీరు తీసుకున్న ప్రతి తప్పుడు నిర్ణయాన్ని తలవంచాను, కానీ ఈరోజు ఒక్క మాట కూడా వినను. నేను ఎట్టి పరిస్థితుల్లోని నా కోడలి ప్రాణాల్ని కాపాడి తీరాలి. దయచేసి తాళాలు ఇవ్వండి. నాన్నగారు, అమ్మ సరిగ్గా చెప్పింది. దయచేసి తాళాలు ఇచ్చేయండి, లేకపోతే ప్రియ బతకదు. ప్రియ చేస్తే చావని, కానీ ఈ తలుపు మాత్రం తీయను. మీ ఆడవాళ్ళకు ప్రియ అనే రోగం పట్టింది. మీ అందరినీ నయం చేయగలనో లేదో ఈ రోగం నుండి. రాణి, రమ్య, వెళ్ళండి, లోపల నుండి ప్రియని తీసుకురండి. కమల ఇలా అని తన భర్త నుండి తాళం చెవి లాక్కుంటుంది. అప్పుడు మహదేవయ్య కమల చేయి పట్టుకుని తాళం లాక్కుంటాడు. వదిన, ఇంటి మగవాళ్ళని ఎదిరించి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఇది ఇంటి ఆచారం కాదు. మహదేవయ్య మాట విని విమల అతని చేతి నుండి తాళం లాక్కుంటుంది. ఈ ఇంటి ఆచారాలు బాగా తెలుసు. ఈరోజు ఈ తలుపు తెలుసుకునే తీరుతుంది. అలానే ప్రియ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తుంది. అక్క, ఇదిగో తాళం, తలుపు తెరువు. కమల తాళం తీస్తుంది. అప్పుడు రాణి, రమ్య ప్రియని తీసుకొస్తారు. ఇంట్లోని ఆడవాళ్ళంతా ప్రియని తీసుకుని వెళ్ళడానికి పయనమవుతారు. అప్పుడు రమ్య భర్త రాజు ఇలా అంటాడు. రమ్య, నువ్వు ప్రియని తీసుకుని బయటికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నావా? కానీ నువ్వు ఒక్క అడుగు బయట పెడితే మళ్ళీ తిరిగి ఇంటికి రావద్దు. నేను ప్రియా కూడా హాస్పిటల్కి వెళ్ళి అలాగే తిరిగి ఇంటికి వస్తా. చూస్తా నన్ను ఎవరు ఆపుతారో. చూస్తా ఇంట్లో ఎలా అడుగు పెడతావో, ఎవరు నిన్ను సమర్థిస్తారో. న్యాయం మద్దతిస్తుంది నాకు. అలాగే న్యాయం తలుపులు ఎప్పుడూ నాగరికులకు తెరిసే ఉంటాయి. రాజు మాటలు విని సుందర్ రాణితో ఇలా అంటాడు. నువ్వు ప్రియకి సాయం చేసి మంచి పని చేయలేదు. ఒకవేళ ఇప్పుడు కూడా నువ్వు తనతో వెళితే మన బంధం తెగిపోతుందని గుర్తుపెట్టుకో. నాకేం పర్లేదు. ఇప్పటి వరకు నువ్వు నాకేం చేసావు? నువ్వు వెళ్ళరకం వచ్చి నా ఇంట్లో ఉంటున్నావు. ఎప్పుడన్నా 100 రూపాయలు చీర తెచ్చావా నాకు? నేను వచ్చేలోపే నా ఇల్లు విడిచి వెళ్ళిపో మర్యాదగా. ఇలా చెప్పేసి రాణి ఇంకా మిగిలిన ఆడవాళ్ళంతా ప్రియని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన వెంటనే డాక్టర్ ప్రియకి పరీక్షలు చేసి తర్వాత కోపంగా ఇలా అంటాడు. ఏం చేశారు మీరు? ఏమైంది డాక్టర్ గారు? మీ కోడలి ఆరోగ్యం అస్సలు బాలేదు. అలానే కడుపుకు బలమైన గాయం అయింది. అయినా ఇంత ఆలస్యంగా తీసుకొచ్చారే మీరు? 3 రోజుల ముందే హాస్పిటల్లో చేర్చాల్సి ఉంది ఈమెని. మా వల్ల తప్పు జరిగింది డాక్టర్ గారు. క్షమించి ఏదో ఒకటి చేయండి త్వరగా. మా కోడల్ని, బిడ్డని మీరే కాపాడాలి. తల్లి బిడ్డలలో ఎవరో ఒకళ్ళే కాపాడగలను. మీరు ఆలోచించి చెప్పండి ఎవరిని కాపాడాలో. డాక్టర్ గారు, మీరు ప్రియనే కాపాడండి. తనకి ఏమీ కాకూడదు. చూడండి, ప్రియకి ఆపరేషన్ చెయ్యాలి. మీరు ఈమె భర్తను పిలవండి, సంతకం చెయ్యాలి. డాక్టర్ మాట విని అందరూ ఆలోచనలో మునిగిపోతారు. అప్పుడు రాణి ఇలా అంటుంది. డాక్టర్ గారు, ఆమె భర్త రాలేడు. ఈమె కమలాదేవి, ప్రియ అత్తగారు. ఈమె సంతకం తీసుకోండి దయచేసి. పేషెంట్ ఆరోగ్యం చాలా సీరియస్గా ఉంది. ఈమె భర్త ఎక్కడున్నాడు? అతను తన మగవాడిగా జన్మించిన ధర్మం నిలుపుతున్నాడు, కానీ భర్తగా తన ధర్మం తెలియదు. డాక్టర్ గారు, తను రాలేడు. ఏమేం చెయ్యాలో మాకు చెప్పండి దయచేసి. కొంత సమయం తర్వాత డాక్టర్ ప్రియ ఆపరేషన్ మొదలు పెడతారు. బయటికి రాగానే అతను ఇలా అంటాడు. మీ అదృష్టం బాగుంది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. డాక్టర్ గారు, ఆడబిడ్డ మగబిడ్డ? మగబిడ్డ పుట్టాడు. అందరూ సంతోషిస్తారు. కొన్ని రోజుల వరకు ప్రియని అక్కడే హాస్పిటల్లో ఉంచుతారు. వాళ్ళ అత్తగారు వాళ్ళందరితో ప్రియ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. డాక్టర్ కూడా వాళ్ళని ఇంటికి వెళ్ళడానికి అనుమతించారు. అందరూ ఒక్కసారిగా ఆలోచనలో పడతారు. మనం ప్రియవదన్ని ఇంటికి అయితే తీసుకెళ్తాం, కానీ మన ఇంటి మగవాళ్ళ గురించి తెలుసు కదా. ప్రియవదన ఆరోగ్యం పూర్తిగా కోలుకోలేదు. ప్రియవదన అక్కడ విశ్రాంతిగా ఉండలేదు. అలానే మన మగవాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు మనకి.
అత్తయ్య గారు, మీరు డాక్టర్తో మాట్లాడండి. ప్రియని ఇంకొంతకాలం ఇక్కడే ఉంచలేమా? ప్రియ పూర్తిగా కోలుకునే వరకు. ఈ మాట విని కమల ఆలోచనలో పడుతుంది. అప్పుడు విమల ఇలా అంటుంది. నువ్వు సరిగ్గా చెప్పావు. నేను ఇప్పుడే డాక్టర్తో మాట్లాడతాను. విమల డాక్టర్తో మాట్లాడుతుంది. అలానే ప్రియ కొన్ని రోజుల్లో పూర్తిగా కోలుకుంటుంది. ప్రియ తన బిడ్డను ఎత్తుకొని మిగిలిన ఆడవాళ్లతో కలిసి ఇంటికి వెళ్తుంది. ఇంట్లో మగవాళ్ళు వీళ్ళందరినీ ఇంటి బయటే ఆపేస్తారు. మీలో ఎవరన్నా అడుగు లోపల పెడితే ఈ ఇల్లు అపవిత్రమవుతుంది. ఈ ఇల్లు మేము అడుగు పెట్టడం వల్ల అపవిత్రం అవ్వలేదు, మీ చెడ్డ ఆలోచనల వల్ల అపవిత్రం అవుతుంది. ఇల్లు ఏంటి, పూర్తి సమాజమే అపవిత్రం అవుతుంది. రమ్య, నేను వెళ్ళొద్దన్నా కదా నీతో. ఒక పని చెయ్యి, ఎలా వచ్చావో అలాగే నేరుగా మీ అమ్మగారింటికి వెళ్ళిపో. ఎందుకండి? ఎందుకు వెళ్ళాలి మా పుట్టింటికి? నాకు నచ్చిన నాళ్ళు నేను ఇక్కడే ఉండొచ్చు. ఒకవేళ నన్ను ఈ ఇంట్లోంచి రానివ్వకుండా ఎవరైనా ఆపితే నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తా. రాణి, వీళ్ళందరితో పాటు నీ బుర్ర కూడా పాడైపోయిందా? నేను ఇంక నిన్ను క్షమించను. నీకు ఎలాంటి శిక్ష వేస్తా అంటే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. శిక్ష తర్వాత ఎద్దు కానీ ముందు నా ఇంటి నుంచి బయటికి పో. నువ్వు నీ జీవితం మొత్తంలో ఒక ఇల్లు కూడా కొనలేకపోయావు. నాకు నీతులు చెప్తున్నావు. చూడు రాణి, నువ్వు ఇంటి బిడ్డ అయితే అయి ఉండొచ్చు, కానీ సుందర్ ఇక్కడే ఉంటాడు. ఇతను ఇంటి కోసం చాలా చేశాడు, కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండలేవు. ఎందుకు ఉండలేను? ఈ ఇంటి మీద రవికి ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. దేశ న్యాయ వ్యవస్థ నాకు ఈ అధికారాన్ని ఇచ్చింది. ఒకవేళ నేను తలుచుకుంటే కోర్టు సహాయంతో ఈ ఆస్తిలో సగం తీసుకోగలను. అలానే సుందర్, నీతో విడాకులు కూడా తీసుకోగలను. రాణి, పుజేతో ఉండి నీ బుద్ధి కూడా చెడింది. విమల, నేను నీకు వద్దని ఎంత చెప్పాను? ఇంటి నుండి బయటకు వెళ్ళకు, ప్రియకు మద్దతు ఇవ్వద్దు అని. కానీ నువ్వు నా మాట ఒక్కటి కూడా వినలేదు. ఇంక నువ్వు ఈ ఇంటి నుండి, నా జీవితం నుండి వెళ్ళిపో. ఈ అడుగు వేసి నువ్వు చాలా తప్పు చేశావు. ఈ అడుగు నేను అప్పుడే వేసి ఉండాల్సింది. ఎప్పుడంటే నేను అమ్మను అయ్యేటప్పుడు. మీ అబద్ధపు అహంకారం, తప్పుడు నిర్ణయాల వల్ల నేను నా 2 పిల్లల్ని కోల్పోయాను. ఒకవేళ అప్పుడు నేను మంత్రసాని దగ్గర వైద్యం చేయించుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటే ఇప్పుడు రవి తోటి వాళ్ళు 2 పిల్లలు ఉండేవాళ్ళు నాకు కూడా. అందరి భర్తలు వాళ్ళ మాటలు విని భార్యలను లోపలికి రానివ్వరు. ప్రియ చాలాసేపటి వరకు వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు తన భర్త రవితో ఇలా అంటుంది. రవి, మీ ఇంటి మగవాళ్ళ మాటలు నేను విన్నా. ఇప్పుడు నువ్వు చెప్పు, నీ నిర్ణయం ఏమిటి? అయ్యా, నన్ను క్షమించు. నేను ఏమీ చేయలేను. నేను అసమర్థుడిని. నాకు తెలుసు రవి, నీ సమాధానం ఇదే అవుతుందని. నీ మీద నాకు జాలేస్తుంది. నేను ఇలాంటి చేతకాని వాడిని ఎలా ప్రేమించాను, పెళ్ళెందుకు చేసుకున్నాను అని. ఇప్పుడు చివరిసారి మీ అందరినీ అడుగుతున్నా, మీరు మమ్మల్ని లోపలికి రానిస్తారా, రానివ్వరా? లేదా నేను పోలీసులకు ఫోన్ చేయనా? ప్రియా, ఇప్పటి వరకు పోలీసులు ఎప్పుడూ ఈ ఊర్లో అడుగు పెట్టలేదు. నువ్వు ఇంటికి పోలీసులను తీసుకొస్తా అంటున్నావు. ఇలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం వచ్చింది? ఇప్పటి వరకు ఈ ఆడవాళ్ళు ఇంటి నుండి అడుగు బయటకు పెట్టలేదు. 2-3 రోజుల్లోనే వీళ్ళందరికీ వాళ్ళ అధికారాన్ని గురించి తెలియజేశావా? ఇప్పుడు చచ్చినా నువ్వు ఈ ఇంటిలో అడుగు పెట్టడానికి వీలు లేదు. ఇంటి ఆడవాళ్ళంతా ఇంటి బయటే నిల్చుని ఉన్నారు. మరియు మగవాళ్ళు తలుపుల దగ్గర వీళ్ళ గొడవ విని ఊరంతా అక్కడికి చేరుకున్నారు. ప్రియని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇంటి ఆడవాళ్ళు మంచి పని అయితే చేశారు. ఈ పని వల్ల ప్రియ ఇంకా తన బిడ్డ ప్రాణాలు కూడా రక్షింపబడ్డాయి. కానీ వాళ్ళ ప్రాణాలు కాపాడినందుకు ఈ ఇంటి ఆడవాళ్ళు ఏ మూల్యాన్ని చెల్లించాలి? ఇది తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ప్రియమైన వ్యూవర్స్లారా, మీరు తప్పక చెప్పండి, ప్రియ విషయంలో ఇంటి ఆడవాళ్ళు ఏం చేసి ఉండాల్సింది? ఇంట్లోకి వెళ్ళడానికి గొడవ పడాలా, లేక ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా?